ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతం సభాపర్వంలో వచ్చేసి ప్రహ్లాదుడికి కశ్యపుడిగా మంచి సత్యం అన్నది ఎవరు చెప్పాలి, ఒకవేళ సత్యం అని తెలిసిన చెప్పకపోతే ఏం జరిగింది ఏంటి అవన్నీ డిస్కస్ చేస్తున్నారు కదా. దెన్ నిన్నటిది మరలా ఒకసారి రిపీట్ చేస్తా, చాలా చాలా ఇంపార్టెంట్ అది. ధనాన్ని కోల్పోయిన వాడు, కొడుకు చనిపోయిన వాడు, రుణగ్రస్తుడు, స్వప్రయోజనాన్ని పోగొట్టుకున్నవాడు, భర్తను కోల్పోయిన స్త్రీ, రాజకోపానికి ఎరైన వాడు, సంతానం లేని కాంత, పులివాసన చూచినవాడు, సపత్నులు గల స్త్రీ. నిన్న సపత్నులు అంటే నేను సవతులు అనుకున్నా, బట్ ఎవరు కింద కామెంట్ చేశారు, సార్ ఆడవారు దట్ మీన్స్ లెస్బియన్స్ అండి వాళ్ళు అని చెప్పేసి అన్నారు. అంటే ఒక స్త్రీ తనతో పాటు లైంగికంగా కలుస్తున్నది ఇంకో స్త్రీ కనుక అయినట్టయితే వాళ్ళు, ఇక సాక్షులను మోసగించిన వాడు, వీరంతా కూడా ఒకే విధమైన దుఃఖాన్ని అనుభవిస్తారని చెప్పేసి దేవతలు చెప్పారు అన్నారు. ఇక అసత్యం చెబితే ఆ దుఃఖాలన్నింటినీ కూడా అనుభవించవలసి వస్తుంది. ప్రత్యక్షంగా చూచినా విన్నా ధారణ చేసినా అతడు సాక్షి అవుతాడు. సో చూచినా విన్నా దానికి సంబంధించి ఇన్వాల్వ్ అయ్యున్నా అతను సాక్షి అవుతాడు. కాబట్టి సత్యం చెప్పిన సాక్షి ధర్మార్థాలకు దూరం కాడు. కశ్యపుని మాటలు విని ప్రహ్లాదుడు కొడుకుతో ఇలా అన్నాడు, విరోచన, సుధన్వుడు నీకన్నా గొప్పవాడు, వాని తండ్రి అంగీరుడు నాకన్నా గొప్పవాడు, సుధన్వుని యొక్క తల్లి నీ తల్లి కన్నా గొప్పది. ఇప్పుడు సుధన్వుడే నీ ప్రాణాలకు అధికారి. సుధన్వుడు ఇలా అన్నాడు అప్పుడు, పుత్ర స్నేహాన్ని కూడా కాదని నీవు ధర్మం మీద నిలిచావు, అనుగ్రహిస్తున్నాను. ఈ నీ కుమారుడు 100 ఏళ్లు బతుకుతాడు. అప్పుడు ఇక విదురుడు చెబుతున్నాడు, సభాసదులారా, ఈ పరమధర్మ ప్రసంగాన్ని మీరంతా విన్నారు కదా. ద్రౌపది ప్రశ్నను అనుసరించి ఈ విషయంలో ఏది యుక్తమని భావిస్తున్నారు? విదురుడు మాట విని రాజులెవరూ ఏమీ అనలేదు. సో ఇప్పుడు ఖచ్చితంగా సభల వాళ్ళు చెప్పాలి, మరి వాళ్ళకి తెలిసిన సత్యంగా తలడ బగులుతాయి అన్నట్టు. ఆ పాపం అంతా మొత్తం వాళ్ళు మూట కట్టుకున్నట్టు. సో ఏం చెప్పాలి, అలా లాడిపోతున్నారు. ఇక అప్పుడు కర్ణుడు, ఈ ద్రౌపది దాసి, ఇంటికి నడిపించు అని దుశ్శాసనతో అన్నాడు. సిగ్గుపడుతూ వణికిపోతూ పాండవులను గురించి విలపిస్తున్నటువంటి ఆ తపస్విని దుశ్శాసనుడు సభా మధ్యలోనికి ఈడ్చాడు. వాట్నెస్ రేపు డిస్కస్ చేద్దాం.